ఓజీ సినిమాకి ఎంత హైప్ వస్తుందో అంతే మేర ఇప్పుడు టెన్షన్ కూడా పడాల్సిన అవసరం వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. అంటే ఇంత హైప్ తీసుకొస్తున్నారు ఓకే. బట్ ఓవర్ హైప్ కూడా సినిమాకి మంచిది కాదు అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో నిజంగానే ఓవర్ హైప్ అనుకోవచ్చా ఓజీ సినిమాకి? సో కొన్నిసార్లు ఒక సినిమా పైన ఓవర్ హైప్ కూడా ప్రమాదానికి గురి చేస్తుంది. సో ఒక్కోసారి ఆ ఓవర్ హైప్ బ్యాలెన్స్ చేస్తారు కొంతమంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అరే సినిమా బాగుంటుంది పీక్ అసలు ఇలాంటి సినిమా రాదనుకుని థియేటర్లోకి వెళ్ళినోడికి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అంతా సవ్యంగానే జరిగింది కదా అని ఒక రియాక్షన్తో బయటకు వస్తారు. సో చూసుకుంటే కొన్ని సినిమాలు ఉన్నాయి మన ఇండస్ట్రీలో. ఇప్పుడు ఓజీ హైప్ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఇంకా ఇలాంటి సినిమా మళ్ళీ రాదేమో అన్నంత హైప్లో ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో మరి అంత ఓవర్ హైప్తో పవన్ కళ్యాణ్ గారిది అజ్ఞాతవాసి వచ్చింది. సో త్రివిక్రమ్ గారు అప్పటికి ఆయనకి జల్సా సినిమా తీశారు, అత్తారింటి దారి సినిమా తీశారు. సో ఇంకా వాళ్ళ ఆబ్వియస్లీ వాళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ వస్తుందని అనుకుంటారు ఎవరైనా కూడా. సో సినిమా చూస్తే నీరసం తెప్పించేసింది. అంటే సినిమా కొంత బాగానే ఉంటుంది, మరీ తీసిపడేసే సినిమా కాదు. ఆ రేంజ్లో తీసిపడడానికి కారణం ఏంటంటే ఓవర్ హైప్. అంటే గురూజీ ఏదో తీస్తాడని ఫ్యాన్స్ అంతా నమ్మారు. త్రివిక్రమ్ గారు చూస్తే అది ఏదో తీశారు అక్కడ, అది కనెక్ట్ కాలేకపోయింది ఫ్యాన్స్కి ఆయన తీసిన సినిమా. సో మరి జల్సాలో ఉన్న మ్యాజిక్, అత్తారింటి దారిలో ఉన్న మ్యాజిక్ అజ్ఞాతవాసిలో వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి తర్వాత నెంబర్ 1 స్థానం చిరంజీవి గారిని కూడా మించిపోయారు అనే రేంజ్లో వెళ్ళిపోయింది సింహాద్రి టాక్. తర్వాత వచ్చే సినిమాతో ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు అన్నారు. తర్వాత చూస్తే ఆంధ్ర వాళ్ళ సినిమా వచ్చింది. ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ అని అప్పట్లో బాగా అంటే చాలా ఖర్చు పెట్టి చేశారు. 10 లక్షల మంది జనాభా వచ్చారు. సినిమా ఆ ట్రైన్లు వేసుకుని కానీ వచ్చారు. సినిమా పాటలు సూపర్ హిట్. ప్రతి హోటల్స్లో ఎక్కడ మార్కెట్లో అయినా అయ్యే పాటలు. అప్పుడు క్యాసెట్లు ఉండేవి. సో ఎక్కడ చూసినా అయ్యే పాటలు, అవే సీడీలు, అవే పాటలు నడుస్తూ ఉండేవి. సినిమా చూస్తే మాఫియా అన్నారు, ఏదేదో తీసి సినిమా ఫ్లాప్ చేశారు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. మహేష్ బాబు గారు స్పైడర్ కానీ, సో ప్రభాస్ గారు సాహో కానీ, అంటే ఓవర్ హైప్. ఇది సుజిత్ గారు ఆల్రెడీ ఓజీ తీస్తుంది, సాహో తీశారు ఆయన. సాహోకి కూడా అసలు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమా ఏమవుతుంది, ఎలా తీస్తాడు, అటు తెలుగులో హిందీ ఆడియన్స్లో అందరిలో బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా చూస్తేనేమో అరే ఏంట్రా బాబు ఇట్లా ఉంది, నీరసం ఇంకా మొత్తం కూడా చూడలేరు సినిమా. మళ్ళీ మళ్ళీ చూసే పొజిషన్ లేదు. అక్కడ కొంచెం బాగుంది, అక్కడ కొంచెం బాగుంది, లాస్ట్లో కొంచెం బాగుంది అని చెప్పే విధంగా ఉంది. స్పైడర్ అయితే అసలు స్పైడర్ గ్లింప్స్ అనమాట. ఒక స్పైడర్ నడిచి వస్తుంటే ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకున్నారు. మురుగదాస్ గారు ఏదో హాలీవుడ్ సినిమా చేస్తున్నారు అనుకున్నారు. సినిమా చూస్తే హీరో కన్నా విలన్కి ఎక్కువ ఇది ఉండటంతో జనాలు ఫ్యాన్సే దాన్ని చీకొట్టేశారు అనమాట. సో ఇట్లా ఓవర్ హైప్ అనేది పనికిరాదు ఏ సినిమాకి కూడా. సో మరి ఓవర్ హైప్తో సినిమాలు ఆడినాయి అంటే ఆడినాయి. ఏ ఆడినాయి? బాహుబలి తర్వాత వచ్చిన బాహుబలి 2 ఆడింది, పుష్ప తర్వాత వచ్చిన పుష్ప 2 ఆడింది. ఎందుకంటే ఆల్రెడీ అవి హిట్ అయ్యాయి. హిట్ చేసే ముందు ప్రమోట్ చేశారు, హిట్ అయ్యాయి. హిట్ అయిన తర్వాత సీక్వెల్స్ కూడా అంతే హైప్ వచ్చింది. అవి వాటి స్పాన్ అదంతా వేరు. మళ్ళీ వీటిని కంపేర్ చేయకూడదు. సో అట్లా కొన్ని హైప్తో వచ్చి హిట్ అయినాయి ఉంటాయి. బట్ ఒక స్టార్టప్ సినిమాకే, ఒక స్టాండ్ అలోన్ ఫిలింకే అంత హైప్ అనేది పనికిరాదు. మరి ఓజీకి పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియదు కానీ, సో మరి ఫస్ట్ దానికైతే ఇంత హైప్ కరెక్ట్ కాదేమో, అది ఫ్యాన్స్ని మిస్లీడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ప్రొడక్షన్ టీము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి టీజర్కి అది ఉంటుంది ఇది ఉంటుందని చెప్తున్నారు. మన గ్లింప్స్ ఒకటి ఇచ్చారు ఆయన బర్త్డే రోజు, అందులో విలన్ని లేపి హీరో గారిని ఒకటే షాట్ చూపించారు. అక్కడ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సో ఏంటి ఆ పాటలతోనే, ఆ మ్యూజిక్తోనే సినిమా మొత్తం అంతలాగా ఉంటుందా, లేదు కొంచెమే ఉంటుందా ఏంటి అనేది ఫ్యాన్స్కి అయితే అర్థం కావట్లా. వాళ్ళు మాత్రం మా కెరీర్లో ఓజీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిలిం అని ఫిక్స్ అయిపోయి దానికోసం ప్రతి జిల్లాలో భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓవర్సీస్లో కూడా ఇప్పటికే 1 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఇదే అనమాట, ఇంత హైప్తో అయితే వస్తుంది. మరి అలాంటిది అంత హైప్తో వచ్చిన సినిమా డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ అంటే కనుక ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ ఇంకా వాళ్ళు పర్సనల్ డిప్రెషన్కి గురైపోతారు. అంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మరి సుజిత్ గారు సాహో సినిమా చూసి అంతే రేంజ్లో ఉంటుంది అనుకుని అయితే వెళ్తే బెటర్. అంతకన్నా మించి ఉంటుంది, ఇంకా ఏదో తీసేస్తారనుకుంటే ఖచ్చితంగా అది తప్పు అవుతుంది. సో ప్రెడిక్ట్ చేయండి, ఓకే మంచి బాగుంటుంది, కానీ ఒకసారి సాహో రన్ రాజా రన్ కూడా చూసి ఆయన స్ట్రెంత్ ఏంటి, ఇంకో సినిమా ఎలా తీయగలడు, క్వాలిటీ పరంగా హిజ్ తోప్ అనమాట. అంటే మేకింగ్లో కానీ, ఫిల్మోగ్రఫీలో కానీ, సినిమా పిక్చరైజేషన్లో కానీ సుజిత్ గారు నెంబర్ 1. అంత క్వాలిటీ, అంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మంచి క్వాలిటీ వస్తుంది. సో మరి సినిమా కంటెంట్ వెళ్ళే విధానం కూడా అంతే బాగుంటే కనుక ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది. లేదంటే కనుక ఒకసారి ఆయన తీసిన సినిమాలు చూసి వెళ్తే ఆడియన్స్కి కొంచెం ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ ఓవర్ హైప్తో వెళ్ళి డిసప్పాయింట్ అయ్యే కన్నా ఓకే ఇంతలో ఉంటుందని బెటర్ ఫీల్ అయితే సినిమా హ్యాపీగా చూసి రావచ్చు.